చెప్తాను. ముందుగా మన మధ్యలో ఉన్న దేవాతి దేవునికి నా వందనాలు. అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి ఇప్పటి వరకు స్త్రీల కూడిక ఎన్ని వారాలైతే జరిగిందో ఎంతమంది స్త్రీల గురించి అయితే మీకు చెప్పానో మీకు తెలుసు. కొంతమంది రాసుకున్నారు, కొంతమంది మైండ్లో సెట్ చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యలో స్త్రీల కూడిక ఆగింది కాబట్టి ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు, కానీ సిద్ధపాటు కలిగి వచ్చారనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. బైబిల్ క్విజ్ 30 ప్రశ్నలు ఉంటాయి. 30 ప్రశ్నలు. క్విజ్ అంటే ఏ రకంగా ఉంటుందంటే నేను ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఆదాము భార్య పేరేంటి అని అడుగుతాను. ముందుగా మీకు రావాల్సింది నోరు కాదు, మీ చెయ్య. నాకు తెలుసు అని ముందుగా ఎవరైతే చెయ్యి పైకెత్తుతారో చెయ్యి, ఇప్పుడు 100 మందిలో ఎవరు మొట్టమొదటిగా ఒకరు ఎత్తుతారు కదా, అలా ఎత్తిన వారికి సమాధానం చెప్పే అవకాశం. ఒకవేళ చెయ్యి ఎత్తి రాంగ్ చెప్తే వాళ్ళకి వచ్చిన మార్కు మైనస్ చేయబడుతుంది. ఈసారి ఆలోచించి చెయ్యి పైకెత్తండి. ఇప్పుడు అనుకోకుండా ఈ అమ్మాయి ఇక్కడ మన ముందున్న పావని, నేను ఆదాము భార్య ఎవరు అని చెప్పాను, అవ్వని చెప్పింది. తర్వాత యోసేపు భార్య ఎవరు అని చెప్పాను, పలానా అని చెప్పేసింది. కానీ అది తప్పు ఆన్సర్. తప్పు ఆన్సర్ అయితే ఫస్ట్ వచ్చిన మార్క్ ఉంది కదా, ఆ మార్క్ కట్ అయిపోద్ది, 0 అయిపోద్ది. అంటే ఇది ఎందుకు పెట్టాను అంటే అందరూ నాకు వచ్చి చేస్తారు, కానీ మార్కు మైనస్ అవుతుంది కాబట్టి ఆలోచించి అందరూ చెప్తారు అనే ఉద్దేశంతో ఇలా పెట్టడం జరిగింది. 30 ప్రశ్నలు ఉంటాయి. దీనికి సమయం ఇంత అంత అని ఏం లేదు, మనం ఎంత పెట్టుకుంటే అంత. 30 ప్రశ్నలు నేను అడుగుతాను. మీకు ముందుగా రావాల్సింది నోరు కాదు, చెయ్య. చేతులు పైకెత్తడంలో చురుకుగా ఉండాలి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? టెన్షన్ పడద్దు. నేను అందరూ బైబిల్ క్లోజ్ చేసేయండి, బైబిల్ మూసేయండి. మనం ఎంతవరకు చదివాము, ఎంతవరకు విన్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇందులో నేను బయట నుంచి అయితే ఏం చెప్పను. నేనైతే ఏం చెప్పానో అవే చెప్తాను. ఇది నువ్వు చెప్పలేదు అక్క, లేదంటే ఇవి నువ్వు చెప్పలేదు అని అనడానికి ఉండదు. నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ నేను ఈ బుక్స్ లో నోట్ చేసుకుంటాను. వాటిని చూస్తే నైట్ నేను ప్రిపేర్ అవడం జరిగింది. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేశాడు. మొట్టమొదటి ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 1. స్త్రీల కూడిక ఎప్పుడు ప్రారంభమైంది? స్త్రీల కూడిక ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభమైంది? ముందు చెయ్యి ఎత్తాలి, దయచేసి ఆన్సర్ బయటకు చెప్పొద్దు. చెయ్యి పైకెత్తాలి. ఇంకొకటి, తప్పు ఆన్సర్ అయితే మైనస్ అయిపోతుంది. ఆలోచించుకుని చెప్పండి. గుర్తుందా, గుర్తులేదా? గుర్తులేదండి. అన్ని వారాలు వచ్చి గుర్తులేదండి. ఇంకా ఏంటి ఆలోచించండి. అంటే లాస్ట్ ఇయర్ ఈ వారం ఏ రోజు వచ్చింది, 31st ఎప్పుడు వచ్చింది, 1వ తారీఖు ఎప్పుడు వచ్చింది, 2వ తారీఖు ఎప్పుడు వచ్చింది, ఆలోచించండి. ఆన్సర్ చెప్పకపోతే మైనస్ మార్కులు. లేచి నిలబడండి. ఓకే, ఎవరి మార్క్స్ ఎవరి చాక్లెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకోండి. పక్కన వాళ్ళు తినేసినా లేదంటే పక్కన వాళ్ళు తీసుకున్న మైనస్ మార్క్ అంటే కట్ అయిపోయినట్టే. ఎన్నుంటే దాన్ని బట్టే, సరేనా? సెకండ్ క్వశ్చన్, టెన్షన్ పడద్దు, మీ మనసుని మీరు నెమ్మదిపరచుకోండి. ఒక స్త్రీ తన యొక్క తండ్రి అన్య దేవతను ఆరాధించే ఒక యాజకుని కుమార్తె అని చెప్పాను. ఆమె ఎవరు? సరే, లేచి నిలబడి అందరికీ అర్థం కావడం కోసం చెప్తున్నా. అన్య దేవతను ఆరాధించే ఒక యాజకుని కుమార్తె ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది అని చెప్పాను. ఆమె పేరు ఏమిటి? లేచి నిలబడి చెప్పండి. కాదండి, రాంగ్ ఆన్సర్. -1 కాదు, -1. ఒక యాజకుని కుమార్తె ఉంది, కానీ ఆ యాజకుడు దేవునికి సంబంధించిన బిడ్డ కాదు, అన్య దేవతలను ఆరాధించేటటువంటి యాజకుడు. అతని యొక్క కుమార్తె ఎవరిని వివాహం చేసుకుందంటే ఒక రాజు తర్వాత రాజు అలాంటి వ్యక్తిని వివాహం చేసుకుంది. పేరు అది కాదు అంటే మీరు సరైన సమాధానం చెప్పాలి. నేను ఇన్ని రోజులు చెప్పానంటే పేరు కూడా గుర్తు పెట్టుకోలేకపోతే మరి నేను ఇంకేం చేయను. సరే, ఇంకొక క్లూ ఇస్తాను. ఆమె ఆదికాండ గ్రంథంలోనే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. ఇతను యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడని చెప్పాను.
అతని భార్య. తెలుసా తెలీదండి? తెలీదా? సరే, ఈ క్వశ్చన్ క్యాన్సిల్ అయింది. ఆన్సర్ ఏంటంటే ఆసెనతు. అతని తండ్రి ఎవరంటే పోతీఫెరా అనే యాజకుని యొక్క కుమార్తె. ఎవరు? ఈ ఆసెనతు. ఈమె అన్యదేవతను ఆరాధించే కుటుంబం నుంచి వచ్చింది. కానీ పోతీఫరు యోసేపుకి ఈమెను భార్యగా చేశాడు. అయినప్పటికీ ఈమె యోసేపు ద్వారా ప్రభావితం చెందబడింది, అన్యదేవతల వైపు తిరిగి వెళ్ళలేదని చెప్పాను. గుర్తుందా? గుర్తులేదండి. ఆమె పేరు ఆసెనతు. సరే, మూడో ప్రశ్నకు వెళ్ళిపోదాం. యెహోవా నాకు విరోధి అయ్యాను అన్న స్త్రీ ఎవరు? ముందు చేపై కట్టాలి. యెహోవా నాకు విరోధి అయ్యాడు అని ఒక స్త్రీ అంది. లేచి నిలబడి చెప్పండి. కాదు, కూర్చోండి. యెహోవా నాకు విరోధి అయ్యాడు అని తెలుసా? కాదు. యెహోవా నాకు విరోధి అయ్యాడు. సరే, మీకు ఇంకొంచెం అర్థం కావడం కోసం చెప్తున్నా. నన్ను రిక్తురాలుగా చేశాడంటది. యెహోవా నాకు విరోధి అయ్యాడు, నేను వచ్చేటప్పుడు సమృద్ధిగా వచ్చాను, కానీ నేను రిక్తురాలుగా చేశాడంటది. ముందు సరే, పెద్దవారు కాబట్టి మరి ఇవ్వాలి. సరే రండి, దగ్గరికి రండి. సరే, ఇప్పుడు ఎన్నో ప్రశ్న అండి? ఒక గుడారపు మేకు తీసుకుని సుత్తెతో ఒక వ్యక్తిని ఒక స్త్రీ చంపింది. ఆ స్త్రీ పేరు ఏమిటి? లేచి నిలబడండి. స్త్రీ పేరు సిసెరా రాజ్, అదే సైన్యాధిపతి. ఆలోచించుకుని చెప్పండి. అన్ని ఆన్సర్లు చెప్తే రాంగ్ అయిపో. లేచి నిలబడి ఆలోచించుకుని చెప్పండి. అంటే మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు, మీరు కరెక్ట్ అవ్వడానికి కొంచెం సమయం ఇవ్వాలి కాబట్టి లేచి నిలబడి చెప్పండి. దయచేసి ఒకరితో ఒకరు మాట్లాడొద్దు. ఆలోచించుకోండి. ఒక స్త్రీ గుడారాల్లో నివసించే స్త్రీ. ఆమె తన ఇంటిలో ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకుని సిసెరాను చంపింది. ఆ స్త్రీ పేరు ఏంటి? తెలీదా మీకు ఎవరికే? అందుకనే మైనస్ పెట్టాను, లేదంటే అందరూ చెప్పేస్తారు ఈ పాటికి. చెప్పండి. సరే, ఆమె ఎవరితో అటాచ్ అయ్యి ఉంటదంటే, ముందు మీరు కాబట్టి లేచారు, మీకు కొంచెం క్లూ చేస్తున్నాను. దెబోరాతో అటాచ్ అయ్యి ఉంటది. దెబోరా గురించి మనం చెప్పాం కదా, ఆ సందర్భంలో ఈమెను గురించి కూడా చెప్పాను. రాకపోతే మైనస్ పడిపోతుంది. మీకు ఆల్రెడీ లేచారు కదా. తెలుసా? తెలిస్తే హ్యాండ్స్ రేస్ చేయండి, వాడికి అవకాశం ఇస్తాను. కాదు. అంటే మీ స్త్రీలు కూడా ఇంత బాగా అంటున్నారా నేను చెప్పేది? సరే సరే, ఈసారి కాడి నుంచి క్విజ్ ప్రతి వారం పెట్టాలి, అదొకటి అర్థమైంది. ఆమె పేరుకి అర్థం కొండమేక అని చెప్పాను. కొండమేక మీకు తెలుసా? తప్పుగా ఉంటది మరి, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ కదా, ఇది పాస్ అయితేనే మరి ఉత్తీర్ణత సాధించారలే తెలుస్తుంది. మైనస్ మార్కులు ఉంటాయి, దానికి ఎదుర్కొనేనే లేవాలి. ఇప్పుడు చూసారు ఎవరెస్తారు ఎంత బాగా చెప్పేస్తున్నారు. నేను మాక్సిమం ఏడు కూడా ఉంటారని చెప్పి అందరికీ తెలియని ప్రశ్నలనే వేయించుకున్నాను. కొన్ని మాత్రం అందరికీ తెలుసు. అది క్వశ్చన్ అయిపోయింది ఇక్కడతో. ఇప్పటికి ఎన్ని ప్రశ్నలు అయినాయి? 4. ఆన్సర్ ఏంటంటే యాయేలు. యాయేలు చెప్పాను లేదా? చెప్పండి ఒకసారి. చెప్పాను కదా. తప్పెవరిదే? మీదే. మీకే విడిచిపెడుతున్నా. సరే, ఒక స్త్రీ ఇల్లు పట్టణం ప్రాకారం మీద ఉందంట. ఆమె పేరేంటి? లేచి నిలబడి చెప్పండి. ఓకే, వెరీ గుడ్. రండి. తీసుకునేటప్పుడు క్లాస్ పడుతుంది. సరే, పట్టణపు ప్రాకారం మీద ఒక స్త్రీ ఇల్లు ఉంది అని చెప్పారు కదా, అది ఎక్కడ ఉంది అంటే యెహోషువ 2వ అధ్యాయం 15వ వచనంలో. ఆమె పేరు ఏంటంటే రహాబు. ఈ విషయం చెప్పేటప్పుడు మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఏంటంటే మన ఇంటికి గోడల ప్రహరీ కడతాం కదా, ఆనాటి కాలంలో ఒక పట్టణానికి చుట్టూ గోడలు ఉండేవంట. అవి ఎంతలా ఉండేవంటే ఒక గుర్రం దాని మీద వెళ్ళేలాగా ఉండి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. గుర్తుందా గుర్తులేదా? అంటే ఒక గుర్రం వెళ్ళిపోయి ఎంత వెడల్పుగా ఉందంటే ఈ రహాబు
ఆ యొక్క ప్రాకారం మీద అంటే ప్రహారీ మీద ఉందంట ఆమె ఇల్లు. అర్థమైంది కదండి? ఆన్సర్ ఈస్ రహాబు. ఇప్పుడు ఎన్నో క్వశ్చన్? 6వ క్వశ్చన్. సరే, ఇప్పటి వరకు స్త్రీ గురించి చెప్పాను కదా, ఇప్పుడు కూడా స్త్రీ జీవితంలోనే ఒక పురుషుని గురించి చెప్తాను. ఆన్సర్ పురుషుడు అని మీకు చెప్పేశాను. ఆ వ్యక్తి ఎవరు గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి తన పనివారితో దేవుడు మీకు తోడై ఉన్నాడు అని అంటే పనివారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నారంట. ఆ వ్యక్తి పేరు ఏంటి? ఈ ఉదాహరణ చెప్పినప్పుడు మనం ఎవరికైనా కనిపించినట్టు గుడ్ మార్నింగ్ అని చెప్తాం కదా, వెంటనే వాళ్ళు వెరీ గుడ్ మార్నింగ్ అంటారు. అలాగా ఒక వ్యక్తి పొలంలోకి వచ్చిన తన పనివారితో ఏమంటున్నాడంటే దేవుడు మీకు తోడై ఉన్నాడు అంటే పనివారు అంటున్నారంట యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటున్నారంట. ముందుగా హ్యాండ్స్ రేస్ చేశారు, లేవండి. బోయజు, వెరీ గుడ్ రండి. ఇతను ఎవరండి? రూతుని వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఉంటాడు. ఇక్కడ ఏంటంటే బోయజు తన యొక్క పొలంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పనివారితో అంటాడు ఏమని? దేవుడు మీకు తోడై ఉన్నాడు అంటే పని చేసేవారు అంటారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని అంటారు. ఈ ఉదాహరణ చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను ఏమని? ఎవరైనా వచ్చి మనం హాయ్ అన్నా లేదంటే గుడ్ నైట్ అన్నా వెంటనే మనం రియాక్ట్ అవుతాం కదా. అలాగా ఆనాటి కాలంలో బోయజు ఎలా ఉన్నాడండి? దేవుడు నిన్ను ఆశీర్వదించును కాకంటే వారు కూడా అదే రకంగా అనేలాగా ఉన్నాడు. అంత మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి బోయజు అని చెప్పారు. మీకు గుర్తుంటుంది, ఎందుకంటే క్వశ్చన్ అడిగినప్పుడు గుర్తుండదు కానీ సమాధానం అడిగినప్పుడు అప్పుడు చెప్పావు కదా గుర్తుండదు. గుర్తొచ్చింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఎన్నో క్వశ్చన్ అండి? ఇది కూడా ఒక వ్యక్తి, ఇద్దరు పేర్లు ఉన్నాయి, ఇద్దరిలో ఒక పేరు చెప్పినా మీకు మార్క్ వేసేస్తాను. ఒక వ్యక్తి వచ్చి తన కుమారుడి అంటే ఒక తల్లి వచ్చి నా కుమారుడిని మీ అమ్మాయికి ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నప్పుడు ఎదుటి వ్యక్తి తండ్రి ఉంటాడు కదా, అమ్మాయి తండ్రి, అతని సహోదరులు ఒక మాట అంటారు తెలివిగా, మీ వాళ్ళందరూ సున్నతి పొందితేనే ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాము అని చెప్తారు. ఏ అమ్మాయి గురించి అంటారు? లేచి నిలబడి చెప్పండి. ఆన్సర్ బయటికి చెప్పొద్దు అన్నాను. దేనా రండి. ఇక్కడ ఏంటంటే షెకెము అని ఒక వ్యక్తి ఉన్నాడు. షెకెము దేనాను అతనితో కలిసి పాపం చేసినప్పుడు ఈ విషయం ఎవరికి తెలుస్తుందండి? తన యాకోబుకి తెలుస్తుంది, తన కుమారులకి తెలుస్తుంది, షెకెము అనే వ్యక్తి తండ్రికి కూడా తెలుస్తుంది. అప్పుడు షెకెము అంటే ప్రేమ కాబట్టి తన తండ్రి వచ్చి యాకోబుని అడుగుతాడు, మా కుమారుని మీ కుమార్తె దేనాకి ఇచ్చి వివాహం చేస్తానని అడుగుతాడు. అలాంటి సమయంలో యాకోబు అతని కుమారులు తెలుగు ఒక మాట చెప్తారు, మీ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా సున్నతి పొందితేనే మా కుమార్తెనిచ్చి వివాహం చేస్తామంటారు. అమ్మ బాగానే ఒప్పుకున్నారు కదని వీళ్ళేమో సున్నతి చేయడానికి సిద్ధపడతారు. కానీ అది తెలియకుండా దేనా ఇద్దరు సహోదరులు వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తారని చెప్పాను. గుర్తొచ్చిందండి? గుర్తొచ్చిందంటే పర్లేదు, కానీ మీకు ఆన్సర్ చెప్పడం రాలేదంతే. సరే, నెక్స్ట్ ఎన్నో క్వశ్చన్ అండి? 8. ఈమె ఒక కన్యక, ఆమెను ఏ పురుషుడు కూడలేదు అని అంటారు. ఆ కన్యక పేరు ఏంటి? నేను చెప్పిన స్త్రీలలోనే, చెప్పని స్త్రీలలో కాదు. లేచి నిలబడి చెప్పండి. ఓకే, వెరీ గుడ్. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఆమెను ఏ పురుషుడు కూడలేదు అనే మాట ఆదికాండ గ్రంథంలో రెబెక్కాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట. అది ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది. ఇప్పుడు ఎన్నో క్వశ్చన్? సరే, ఇప్పుడు అబ్రహాము అన్నాడు కదండి. అబ్రహాము తన భార్య అయిన శారాకు పిల్లలు లేరని చెప్పి గొడ్రాలుగా ఉన్న నిందను పోగొట్టుకోవడానికి దాసిని పంపిస్తుంది. అవును కదండి. ఇదే విధంగా మరొక స్త్రీ తనకున్న దాసిని తన భర్తతో పంపిస్తుంది. ఆమె పేరు ఏంటి? లేచి నిలబడి చెప్పండి. అమ్మ, వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. ఓకే, ఇప్పుడు ఎన్నో ప్రశ్న అండి? సరే, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్తిని ఎవరు? ప్రవక్తిని లేచి నిలబడండి. అమ్మా బయటికి చెప్పొద్దు.
ఓకే అండి, రండి. సరే, యాకోబుకు 12 మంది కుమారులు అని అందరికీ తెలుసు, అవును కదండి? జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ని కొంచెం సాగదీస్తాను, ఎందుకంటే ఈ మధ్యలో ఆలోచించుకుంటారని. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ముందుకు ఎత్తేస్తున్నారు, పెద్దవాళ్ళు కొంచెం ఆలస్యం అవుతున్నారు కాబట్టి. యాకోబుకు ఎంతమంది? 12 మంది కుమారులు. 12 మంది కుమారులు ఎంతమంది భార్యల ద్వారా వచ్చారండి? ఆన్సర్ కాదు, లాస్ట్ చెప్తాను, చెప్పేప్పుడు చెప్తాను. ఎంతమంది ద్వారా? 2 భార్యలు 2 దాసుల ద్వారా. అయితే వారందరిలో ఒక కుమారుడు ఎవరి ద్వారా వచ్చాడు అనేది ప్రశ్న. ఆలోచించుకోండి, ఆ కుమారుడు ఎవరు ఏంటని. యాకోబుకు 12 మంది కుమారులు అయితే అందులో యూదా అనే వ్యక్తి ఏ భార్యకు పుట్టాడు? లేవండి. సరే, ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు అయినాయి? ఇప్పుడు 12. సరే, ఇది కూడా కొంచెం ఈజీ ప్రశ్నే. మీరందరూ చదివితే ఈజీ, ఎందుకంటే నేను చెప్పినట్లులోనే ఉన్నాయి ఇవన్నీ. మీకు క్వశ్చన్ కన్ఫ్యూజ్ గా అడుగుతున్నాను అంతే, అక్కడి నుంచి ఇంకేం కాదు. ఇప్పుడు ఆలోచించండి. రెబ్కాకు 2 కుమారులు. రెబ్కాకు, ఇస్సాకు మరియు రెబ్కాలకు 2 కుమారులు. అయితే 2 కుమారులలో రెబ్కాకు ఏ కుమారుడు అంటే ఇష్టం? మోనికలే అమ్మ. యాకోబు. వెరీ గుడ్. ఈ విషయం ఎక్కడ ఉంటదంటే ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనంలో ఉంటది. క్లాస్ 2 కుమారులు ఇస్సాకు మరియు రెబ్కాలకు ఉంటే 2 కుమారులు 2 పనిచేసుకున్నారు అని మాట చెప్పాను. గుర్తొచ్చిందా? గుర్తురాలేదా? గుర్తొచ్చిందా? సరేనండి. అయితే ఇప్పుడు ఎన్నో ప్రశ్న? సరే, ఇప్పటి వరకు చెప్పిన స్త్రీల గురించి చెప్పాను. ఇప్పుడు ఆ స్త్రీలందరిలో ఒక స్త్రీని గురించి హైలైట్ చేసి చెప్తాను. ఆ స్త్రీ గురించి పాత నిబంధనలో కాదు, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉంది. ఆలోచించుకోండి. పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంది, కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఉంది. ఎందుకు ఉంది అనేది ప్రశ్న. ఆమె పేరేంటో కూడా మీకు చెప్పాలి. మీరు కొంచెం ఆలోచిస్తారు, కొత్త నిబంధన గ్రంథంలో ఎవరు ఉన్నారో, 2 ఉన్నారా, ఓకే ఓకే, అయితే ఇందులో ఒక ఆమె అని ఆలోచిస్తారని. మీ గురించి వీళ్ళకైతే అంత వివరణ అవసరం లేదు, ఈజీగా చెప్పేస్తాను. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక స్త్రీ పేరు ఇంకొంచెం ఈజీగా అంటే మత్తయి సువార్తలో ఉంది. అయితే క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో 5 స్త్రీలు ఉంటారు, అవును కదండి? అయితే 5 స్త్రీల్లో మొట్టమొదటిగా ప్రస్తావించబడిన స్త్రీ పేరు ఏమిటి? 5 స్త్రీలు ఉన్నారు. 5లో మొట్టమొదటిగా ఉన్న స్త్రీ పేరు పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంటది, క్రొత్త నిబంధన గ్రంథంలోనే కాదు. పాత నిబంధన గ్రంథంలో ఆమె పేరుంది, తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఆమె పేరుంది. మీరు చెప్పే ఆన్సర్ పాత నిబంధన గ్రంథంలో ఉండాలి, అది ఆలోచించుకుని చెప్పండి. మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో మొట్టమొదటిగా పేరు ప్రస్తావించబడిన స్త్రీ ఎవరు? ఆమెకి 2 కవలలు పుట్టారు. ఆమెకి 2 కవలలని కూడా చెప్పాను. హ్యాండ్స్ రేస్ చేయండి చాలు. ఆన్సర్ దయచేసి చెప్పొద్దు, మళ్ళా చెప్తున్నా. సరే, అది చెప్తే చాలా ఈజీ, అందుకనే ఆ ఒక్క మాట చెప్పట్లేదు. చెప్తావా? లేచిన కూడా చెప్పామా? నో నో నో, రాంగ్ ఆన్సర్. రెబ్కా పేరు అసలు క్రొత్త నిబంధన గ్రంథంలో ఉండదు, పాత నిబంధన గ్రంథం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే జాగ్రత్తగా వినండి. లూదియా అనే పేరుంది, పాత నిబంధన గ్రంథం లూదియా ఉందండి. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో కూడా ఉన్న వాళ్ళు ఎవరు అని ఆలోచించండి ముందు, అప్పుడు ఈ 5 గుర్తొస్తారు మీకు. సరే, ఆమె మొదటి భర్త చనిపోయాడు. క్లూ, మొదటి భర్త చనిపోయాడు. మీకు మొదటి అన్నానంటే ఆల్రెడీ ఇంకా ఏదో అర్థమయ్యే ఉండాలి, అందుకని మొదటి అని చెప్పాను. మొదటి భర్త చనిపోయాడు కాదు. రూతు ఉంది కానీ మొదటి కాదు. లేచి నిలబడండి. పాత నిబంధన గ్రంథంలో సమరయ స్త్రీ ఉందా? అంతే.
పాత నిబంధన గ్రంథంలో ఆమె పేరు ఉంటుందని పర్టికులర్గా ఎందుకు చెప్పాను? మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పాను. అసలైన క్లూ చెప్పానంటే ఈజీగా చెప్పేస్తారు. సరే, తన రెండవ భర్త కూడా చనిపోయాడు. లేచి కూడా చెప్పండి. వెరీ గుడ్. తామారు తన మావితోనే పాపం చేసింది అని చెప్తే మీకు ఈజీ అయిపోద్ది. అందుకని ఎంత మెలుగుగా చెప్పాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు కొంచెం ఈజీ ప్రశ్నలు అడుగుతాను. ఎందుకంటే అందరూ నా వైపు అలా చేస్తున్నారు. ఒకరు కూడా వచ్చినట్టు చెప్పట్లేదు. కానీ అందరూ కూడా ఒక్కొక్క గిఫ్ట్ తీసుకోవడం నాకు సంతోషం. కాబట్టి అందరికీ తెలిసి అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. శారా బ్రతికిన సంవత్సరములు ఎన్ని? అబ్రహాము భార్య అయిన శారా బ్రతికిన సంవత్సరములు ఎన్ని? చెప్పగలరా? ముందు ఆలోచించు. మీ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఆంటీ. కాదండి, కాదు. కూర్చోండి. మీరేది అనుకున్నారేంటి? ఒకవేళ అది అనుకున్నారంటే కూర్చోవచ్చు. మీరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి మీకు మైనస్ పడదు. లేచి నిలబడి చెప్పండి. 100 కాదు, అదే అన్నాను. స్వరూప కాదు, ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి. ఓకే, అందుకే అన్నాను 1, 2 వీటిలో మిస్టేక్ అనేది వస్తుంది. కాబట్టి సరిగ్గా గుర్తు పెట్టుకోండి. సారా బ్రతికిన సంవత్సరంలో 127 సంవత్సరాలు. సరే, ఒక స్త్రీ, ఆమె పురిటి నొప్పులు పడుతుంది, ప్రసవ వేదన పడుతుంది. సాగదీస్తున్నారు కారణం మీ గురించే, ఆలోచించుకుంటారని. ఒక స్త్రీ పురిటి నొప్పులు పడుతుంది. అయితే ఆమె ప్రసవ దినాలో నిండిపోయి ప్రసవం జరిగే సమయానికి కుమారుణ్ణి కని చనిపోతుంది. ఆ పేరేంటి? కాదండి, ఆన్సర్ 2. నెక్స్ట్ ఆప్షన్ ఉన్నారు కదా, రాహేలు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఈమె ఏంటంటే తను పురిటి నొప్పులు పడుతుంది. ఎవరు? రాహేలు. పురిటి నొప్పులు పడుతూ తన కుమారుడు యోసేపు తర్వాత రెండో కుమారుడు బెన్యామీను అనే వ్యక్తిని కని చనిపోతుంది. మొట్టమొదటిగా ప్రసవ వేదన పడి చనిపోయిన స్త్రీ ఎవరంటే రాహేలు. మీకు చెప్పాను, ఒకవేళ మీకు గుర్తులేదేమో. సరే, ఇప్పుడు ఎన్నో ప్రశ్న అండి? 15వ ప్రశ్న. హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది. ఆ పేరేంటి? లేచిన కూడా చెప్పండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. చూచుచున్న దేవుడు మీదైన పేరు దేవునికి ఎవరు పెట్టారంటే హాగరు పెట్టింది. తర్వాత ఎన్నో క్వశ్చన్ అండి? 16వ క్వశ్చన్. సరే, ఇది ఇద్దరు స్త్రీలకు సంబంధించిన ప్రశ్న. వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ అని. వాళ్ళు ఎవరనేది చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఇద్దరు స్త్రీలు, వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ అనేదే ప్రశ్న. దాన్ని నేను అడిగేదాన్ని బట్టి అవునా అని మీకు అనిపిస్తుంది. సరేనా? ఏ స్త్రీలు చురుకైన వారు? సరే, వెనకాలదే ఇక్కడ వినిపించలేదు కాబట్టి ఆల్రెడీ అక్క ముందు లిఫ్ట్ చేసింది. ఐగుప్తు స్త్రీల కంటే హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. కాన్పు పీటల మీద మేము వెళ్లేటప్పుడు వాళ్ళు కనేసారని చెప్పేసి షిప్రా పూయ అని ఇద్దరు స్త్రీలను గురించి చెప్పినప్పుడు చెప్పాను. గుర్తుందండి? షిప్రా పూయ అనే మంత్రసానులను గురించి చెప్పినప్పుడు ఈ మాట చెప్పాను. సరే, దయచేసి పెద్దవారు నిజంగా ఆన్సర్ తెలుసు అనుకోండి, గట్టిగా చెప్పండి. సరే, 17వ ప్రశ్న. పిల్లలు పుట్టడానికి ఈ రోజుల్లో డాక్టర్ల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ ఆనాటి కాలంలో ఇవి తింటే పిల్లలు పుడతారని ఒక స్త్రీ పుత్రదాత వృక్ష ఫలములు తిన్నది. ఇంకా పూర్తి చేయలేదు. పుత్రదాత వృక్ష ఫలములు తిని ఒక కుమారుని కన్నది. ఆ స్త్రీ పేరు ముందు ఆన్సర్ చెప్పారంటే పెద్దవాళ్ళు కాబట్టి ఆడకే ఇద్దాము. నేను చెప్పాను కదంటే క్లాస్ పట్టింది. కాదండి, ఇప్పుడు వరకు ఎవరు మైనస్ వేస్తారో అవన్నీ అబ్బాయి కౌంట్ చేశాడు. కౌంట్ చేసావా లేదా? గౌరకమ్మ గారిని కౌంట్ చేసావా? అందరూ సమానమే. ఎవరైతే మైనస్ చెప్పారో అందరినీ సమానంగానే మైనస్ చేసాము. సరే, నేను
జనవరి నెల నుంచి ఇప్పటి వరకు చాలా మంది స్త్రీల గురించి చెప్పారు. కానీ ఒక్క టాపిక్ మాత్రం స్త్రీల గురించి చెప్పలే. వచ్చారా రోజు మీరు? మరి ఎలా తెలుసు? సరే లేచి కూడా చెప్పండి. కాదు, స్త్రీ గురించి కాదు. నేను చెప్పింది అర్థం చేసుకోండి. జనవరి నెల 4వ తారీఖు నుంచి స్త్రీల కూడిక ప్రారంభమైతే అప్పటి వరకు చాలా మంది స్త్రీల గురించి చెప్పారు. కానీ ఆ వారం నాకు ఎందుకు ఈరోజు స్త్రీల గురించి చెప్పాలనిపించట్లే, ఈ టాపిక్ గురించి చెప్పాలనిపించిందని చెప్పాను. ఈ మధ్యలో స్త్రీ గురించి కాకుండా ఒక టాపిక్ చెప్పాను. ఆ టాపిక్ ఒక మనిషిని ఉద్దేశించి చెప్పాను. లేచి నిలబడి చెప్పండి. ఓకే రండి, క్లాస్ పట్టండి. ఇక్కడ నరేష్ అని చనిపోయాడు కదా, చనిపోయిన రోజున దెయ్యం అంటే ఏంటి, అందరూ దెయ్యానికి భయపడి స్త్రీల గురించి రావట్లేదని చెప్పాను. నేను చెప్పినటువంటి స్త్రీల కూడికలో అదొకటే వేరొక టాపిక్. నాకు ఎందుకు మనసులో ప్రేరేపణ కలిగి దెయ్యాల గురించి చెప్పాను. మరణం ఎలా వచ్చింది, దెయ్యాలు ఉన్నాయా లేదా అని. 19వ ప్రశ్న, ఇప్పటి వరకు స్త్రీల కూడికలో ఎంతమంది స్త్రీల గురించి చెప్పుకున్నా నెంబర్ చెప్పాలి. ఒకలో అటు ఇటు అయినా ఇచ్చేస్తాను ఆన్సర్. ఎంతమంది స్త్రీల గురించి చెప్పా? అటు ఇటు అంటే 10 మంది చెప్పాను అనుకోండి, ఒకటని చెప్తే ఆన్సర్ ఇవ్వను. 10 అన్నాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ 32 మంది స్త్రీలను చెప్పాను అనుకోండి, మీరు 30 చెప్పినా పర్లేదులో 2 కదా అని వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేస్తాను. కాబట్టి ఆలోచించుకుని చెప్పండి, ఎంతమంది స్త్రీలను గురించి చెప్పాను. ఇప్పుడు స్త్రీల కూడికి వచ్చిన వాడికి ఆన్సర్లు తెలియాలి కదండి. వీళ్ళందరూ రాలేదు, అమ్మ మేము కూడా వస్తే ఆన్సర్ మాకు తెలుద్దు కదా అని అనిపించాలి కదా, అందుకే ప్రశ్న పెట్టడం జరిగింది. ఎంతమంది స్త్రీలను గురించి చెప్పాను. ఓకే, కాబట్టి డిస్కస్ చేసుకోండి. మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి అందరూ డిస్కస్ చేసుకోండి. సరే, 10 కంటే ఎక్కువ, 30 కంటే తక్కువ. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి లేదంటే చెప్పేది బయటికి. సరే, 15 నుంచి 30 లోపు ఉంటాయి. గీచాను మరి కాదు. సరే, ఆఖరికి ఒకే ఒక ఛాన్స్. 15 నుంచి 27 లోపు ఆన్సర్ ఎవరైతే చెప్తారో, లేదంటే ఆవిడకి చేస్తారు, లేదంటే క్యాన్సిల్ చేసేస్తాను. ఎందుకంటే 2 అన్నాను కాబట్టి మళ్ళీ అబద్ధం చెప్పిందని అవుతాను. లేచి నిలబడి చెప్పాలమ్మా ఎవరు చెప్పినా. ఓకే, 2 అటు ఇట్లు అన్నాను కాబట్టి ఈ అమ్మాయి కరెక్ట్ ఆన్సర్. 22 మంది స్త్రీలను గురించి చెప్పారు. క్లాస్ కొట్టండి. అంటే నేను క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకవేళ బాధపడుతున్నారేమో, నేను ఇంతమంది స్త్రీలకు 2 ఇటు 2 ఇటు అయితే ఆన్సర్ ఇచ్చేస్తాను అన్నాను. ఆంటీ 27 అని చెప్పారు. 22కి 27కి 5 తేడా ఉంది కాబట్టి అది రాంగ్ అవుతుంది. 21వ ప్రశ్న, 20 ప్రశ్నలు అన్ని ఇంకా 10 ఉన్నాయి. తొందరగా అడిగేస్తాను, జాగ్రత్త. బోయజు, రూతు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. ఆలోచించుకోండి. బోయజు, రూతు అంటే నయోమి యొక్క కోడలు, బోయజు అనే ఒక వ్యక్తి. ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరికి ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడి పేరు ఏమిటి? లక్ష్మణ. అలాంటి ఓబేద్. రండి, ప్రశ్న కొంచెం కాదు, అన్ని డిఫరెంట్ కాబట్టి. ఇది ఒక స్త్రీకి దేవుడు 2 అధికారాలు ఇచ్చాడని చెప్పాను. 2 అధికారాలు. ఆ అధికారాల పేర్లేంటో చెప్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. ఒక స్త్రీ, ఆమె ఎవరు అంటే ఒకవైపు ప్రవక్త్రినిగా ఉంది, న్యాయాధిపతినిగా ఉంది. ఆమె పేరేంటి? హ్యాండ్స్ రేస్ చేయాలి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. దెబోరా గురించి చెప్పినప్పుడు ఈమెకు దేవుడు ప్రవక్తనిగా, న్యాయాధిపతిగా, అంత మాత్రమే కాదు భార్యగా కూడా 3 రకాల అర్హతలు ఇచ్చాడు. వాటన్నిటిని భక్తి శ్రద్ధలతో కాపాడుకున్నా చెప్పాను. సరైన ప్రశ్న ఇప్పుడు. సరే, ఈనాటి కాలంలో దేవుడు మన పిల్లలందరినీ పెంచడానికి మనకు ఒకనొక రోజున జీతం ఇస్తాడు. అవును కదండి? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఈజీ కావడం కోసం ఇలా వివరంగా చెప్పడం జరుగుతుంది. మనము మన బిడ్డల్ని పెంచినందుకు దేవుడు మనకు ఒకనొక రోజు జీతం ఇస్తాడు. నేను మీకు పిల్లల్ని ఇచ్చాను కదా, మీరు నా కొరకు ఎలా పెంచారు, నేను మీకు జీతం ఇస్తాను. అలా తన సొంత కుమారునికే పాలిచ్చి పెంచిన తల్లి ఎవరు? సరేనండి, ఆవిడకి ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. దయచేసి అందరూ ఏకీభవించండి.
తన సొంత కుమారుడిని పాలించి పెంచిన తల్లి ఎవరు అంటే యోకెబేదు, మోషే తల్లి. పెద్దవాడు కాబట్టి పేరు గుర్తుండదు కాబట్టి ఆమె సరే. దేవుడు ఒక వ్యక్తిని చంపాలనుకున్నాడు. అయితే తన భర్తను కాపాడుకుంది ఒక స్త్రీ. ఆమె పేరేంటి? పేరు చెప్పదు. కాదండి, లేచి నిలబడి చెప్పండి. పైకి చెప్పొద్దండి దయచేసి. అరే మరలా ఒకసారి వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి. దేవునికి ఒక వ్యక్తి అంటే చాలా ఇష్టం. అసలు అతన్ని చంపుతారు అనేది అనుకోరు. అలాంటి వ్యక్తిని దేవుడు చంపాలనుకున్నాడు. కానీ తన భార్య చంపకుండా కాపాడింది. ఆమె పేరే కాదు. కూర్చోండి. సరే లేచి నిలబండి అయితే. ఓకే రండి. మోషేను దేవుడు ఒకనొక సమయంలో చంపాలనుకున్నాడు. అలాంటప్పుడు మార్గంలోనే తన యొక్క కుమారుడికి సున్నతి చేసి తన భర్త ప్రాణాలను ఆమె కాపాడుకుందని చెప్పాను. గుర్తొచ్చిందా? ఓకే అయితే ఇప్పుడు ఎన్నో ప్రశ్న 24. ఇప్పుడు మనం పొలాలే తడపడానికి నీరు కావాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఉదాహరణగా చెప్పాను. పొలం తడపాలి అంటే నీరు కావాలి. అలాగా ఒక స్త్రీ తన తండ్రిని నాకు పల్లపు మడుగులను మెరక మడుగులను ఇమ్మంది. ఆమె పేరు ఏంటి? లేచి నిలబడి చెప్పండి. ఓకే రెడీ. కాలేబు కుమార్తె అక్క తన తండ్రిని నీవు నాకు వివాహం చేసావు, అయితే నాకు ఇచ్చిన భూమి ఎండిపోయినట్టుగా ఉంది, అది తడపడానికి మెరక మడుగులను పల్లపు మడుగులను నీవు నాకు ఇవ్వాలని అంటది. ఇప్పుడైనా ప్రశ్న 25వ ప్రశ్న. ఇప్పుడు స్టార్టింగ్కి వెళ్ళిపోదాం. హవ్వ గురించి ఆలోచించేసుకోండి. హవ్వ ఇందులో 4 ఆన్సర్లు ఉంటాయి. ఆలోచించుకొని చెప్పండి, మనసులో ఆలోచించుకోండి. హవ్వను దేవుడు ఏమని శిక్షించాడు? 4 ఉంటాయి, 4 చెప్పాలి. 4 ఉన్నాయి, ఆలోచించుకొని చెప్పండి. సరే లేచిన కూడా చెప్పండి. 3 ఉంటాయి, 4 కాదు. సరే ఓకే. ప్రయాసము గర్భవేదన 2 ఒకటే అండి. దాన్ని ఒకటిగా పెట్టి నీ భర్త ఏడలా వాంచగలుగుతుంది అంటే కోరిక కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడని చెప్పేసి దేవుడు శిక్షిస్తాడు. ఎవరిని? హవ్వని. రెండమ్మ అని రాసుకోండి. ఎన్నో ప్రశ్న? 26వ ప్రశ్న. సరే ఇది కొంచెం ఈజీ ప్రశ్నే. హవ్వను గురించి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మంచి చెట్ల తెలివించు వృక్ష ఫలములను దేవుడు తినవద్దని ఎవరికి ఆజ్ఞించాడు? ఆదాముకి ఇచ్చాడు, హవ్వకు కూడా ఇచ్చాడు. అయితే హవ్వ ఆ యొక్క వృక్ష ఫలములను తింది. ఎన్ని తిన్నది? అదే ప్రశ్న కాదండి. ఒక్క నిమిషం ఆగండి. ఎన్ని అన్నమాట ఒకటి అవుతుందా? ఒకటే తిన్నా అంటావా? లేచిన కూడా చెప్పండి. ఓకే కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్. కొన్ని పండ్లను ఆమె తీసుకుంటుంది. ఆమె మాత్రమే కాదు తన భర్తకు కూడా ఇచ్చిందని అంటుంది. ఎన్ని ప్రశ్నలు అయినాయమ్మా? 27వ ప్రశ్న. జాగ్రత్తగానండి. నయోమి భర్త పేరు ఏమిటి? క్వశ్చన్ క్యాన్సిల్. పిల్లలు పుట్టట్లేదని ఒక స్త్రీ ఇంకొక స్త్రీ మీద అసూయపడింది. వాళ్ళిద్దరు పేర్లు చెప్పాలి. కాదండి, కూర్చోండి, లేచి నిలబడండి. హన్నా పెనిన్న గురించి నేను అసలు చెప్పలేదు. స్త్రీల గురించి. పిల్లలు పుట్టలేదని ఒక స్త్రీ ఇంకొక స్త్రీ మీద అసూయపడింది. కాదండి, దయచేసి నోరు వెప్పొద్దు. కాదండి. ఓకే కరెక్ట్ ఆన్సర్. లేయా రాహేలు అక్క చెల్లెలంటే నీకు ఈజీగా అర్థమైపోద్ది, అందుకనే ఇద్దరు స్త్రీలు అని చెప్పాను. ఇప్పుడు ఎన్నో ప్రశ్న? 28. ఈ రోజుల్లో మనం రక్షణ పొందితే చాలనుకుంటాం, కానీ ఒక స్త్రీ తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. ఏ రకంగా రక్షించుకుందంటే కిటికీకి ఎర్రని దారం కట్టడం ద్వారా. రెడీ రాసుకోండి.
తన ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టడం ద్వారా తన యొక్క కుటుంబాన్ని ఆమె రక్షించుకుంది. ఆమె పేరు రహాబు. ఇప్పుడున్న ప్రశ్న 29. రెబ్కా తండ్రి పేరు ఏంటి? ఆఖరు ప్రశ్న ఇది అందరికి, అంటే ఒకరికి వచ్చి ఒకరికి రాదని కాదు, అందరికి సంబంధించింది కూడా కాదు. లెక్క పెట్టుకోవాలి. ఇన్న అని అంచనా ప్రకారం ఇన్నే చెప్పేయాలి. సరేనా? ఈ సంవత్సరంలో బుధవారాలు ఎన్ని? 52. 52 వారాలు. ఓకే, ఈరోజు బైబిల్ క్విజ్ విన్నర్ ఎవరు అంటే లక్ష్మీవదన. లేచి నిలబడండి. అందరూ క్లాస్ పడుతుంది గట్టిగా. సంవత్సరం అంతా కష్టపడినందుకు ఓకే, సరే అమ్మా కూర్చోండి. ఇప్పుడు సరే, సెకండ్ ప్రైజ్ విన్నర్ ఇస్ వర్షిత. క్లాస్ పడుతుంది గట్టిగా. సరే, ఇక్కడితో బైబిల్ క్విజ్ ముగించబడుతుంది.